హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూసిన చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ వచ్చేసేసి మన మెట్రో ట్రైన్లో మా వాళ్ళు, మా ధీరు, గ్రీషు అండ్ ధీరు ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళి మా పెద్ద తమ్ముడు వాళ్ళ మిస్సెస్ అండ్ వాళ్ళ డాటర్ని రాయచోటి నుంచి హైదరాబాద్కి అయితే వచ్చారనమాట. సో వాళ్ళను ఇంటికి పిలుచుకొని రావడానికి అని వెళ్ళారు. సో రిటర్న్ వస్తున్నప్పటికీ మెట్రోలో వచ్చారనమాట. సో థర్స్డే రోజు అయితే ఈవినింగ్ నైట్ కూడా అయిందిలేండి, 7:30 ఆ టైం అయితే అయ్యింది. వీళ్ళు రాయచోటి నుంచి హైదరాబాద్కి వచ్చేసేసరికి, హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట. సో హైదరాబాద్లో ఉన్నాము అని అంటే మా పెద్ద తమ్ముడు ఇప్పుడు హాలిడేస్ కదా, సో అందుకు వాడు వచ్చేసేసాడు. సో నైట్ అయితే చక్కగా చపాతీ ఏమో చేశాను, తినేసేసి పడుకున్నాం. నైట్ ఏమి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అన్ని మాటలు ముచ్చట్లు ఉన్నాయి. కొంచెం నైట్ రైస్ కూడా వచ్చేసి ఉండిందనమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నారు మరుసటి రోజు మార్నింగ్ ఇది అంతా కూడా నైట్ రైస్ కొంచెము మిగిలి ఉంటే దానికి వచ్చేసేసి మంచిగా మనము చేసిన మామిడికాయ పికిల్ ఉంది కదా, మా పెద్ద తమ్ముడికి ఇట్లా అన్నం, మామిడికాయ చట్నీ, టమాటో చట్నీ అంటే చాలా ఇష్టం. సో మా హస్బెండ్ అయితే కల్పిస్తున్నాడు. నేను ముందు రోజు చూపించాను కదా బియ్యం పిండితోటి చేసినటువంటి బోండాలు. చాలా తక్కువ ఇవి దొరికేది, ఒకప్పుడు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా దొరుకుతాయి. ఇవి నెల్లూరు ఆ సైడ్ అయితే బియ్యం పిండివి చాలా ఫేమస్. సో మన రైస్ నైట్ది ఉంది కదా, దానికి చట్నీ కలుపుకొని అవి తిన్నామంటే సూపర్ టేస్ట్. సో వాడి కోసం మా హస్బెండ్ కలిపి ఇస్తూ ఉన్నాడనమాట. ఇంకా గ్యాస్ లేనందుకు మాకు టిఫిన్ బయట నుంచి తెచ్చుకొని తినే సిచ్యువేషనే అయ్యింది. ఇంకా అంతమంది ఉన్నాము కదా, ఎవరెవరికి ఏమేమి కావాలి అనేసి అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. మా వాడు వచ్చేసి నాకు అన్నం ఒక్కటి చాలు అని చెప్పాడనమాట. సో మామిడికాయ చట్నీతోటి అన్నం కలిపి ఇస్తే మంచిగా బియ్యం పిండి బోండాలతోటి వాడు అయితే తింటూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తూ చూడండి. వాడికి చక్కగా నీట్గా పెట్టించాను. చాలా డేస్ అయ్యింది మామయ్య చేతులతో కలిపినది తింటూ ఉన్నది అని. అందులో కొత్త ఆవకాయ. సో వాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడనమాట. ఇంకా ధీరు వాళ్ళు వచ్చేసి ఆ రోజు ఫ్రైడే రోజు యాజ్ యూజువల్ వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మాకు బోర్ కొడుతుంది కదా, మేము మాత్రమే ఇంట్లో ఉన్నాం. ఇంకా పప్పు రసం మార్నింగ్ చేసి పెట్టేసేసి రైస్ వచ్చిన తర్వాత వేడివేడిగా చేసుకోవచ్చు అనేసి ఇంకా మాకు పొద్దు కదా, అందులో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హైదరాబాద్ చూపించాలి కదా. సో వాళ్ళను ఎక్కడికి వెళ్తారు ఏంటి అని అడిగితే మాకు లూలు మాల్ పిలుచుకొని పోమని చెప్పాడనమాట మా పెద్ద తమ్ముడు. సో ఇంకా లూలు మాల్ అంటే మనం చెప్పాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ 2 times అయితే వెళ్ళి వచ్చాము కదా లూలు మాల్కి. ఫస్ట్ అయితే మేము వెళ్ళాము, తర్వాత మా చిన్న తమ్ముడు వచ్చినప్పుడు వెళ్ళాము, ఇప్పుడు పెద్ద తమ్ముడితోటి వెళ్తున్నాం. ఈసారి సేమ్ ప్లేసెస్సే మేము తిరిగినది, కానీ డిఫరెంట్ పర్సన్ అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరితోటి వెళ్తున్నాము అన్నట్టుగా అయితే అనిపించింది నాకు. అక్కడ మేము మాట్లాడుకుంటుంది, ఇది 3వసారి వెళ్తూ ఉన్నాము, కానీ సేమ్ పర్సన్స్ అయితే రిపీట్ అవ్వలేదు. ప్లేసెస్ మటుకు సేమ్ ప్లేసెస్ రిపీట్ అవుతున్నాయి అని అట్లా మాట్లాడుకుంటూ మేమైతే వెళ్తూ ఉన్నాము లూలు మాల్కి. నేను విషయంగా చెప్తున్నాను, లూలు మాల్ వెళ్ళాను కదా, నేను చూడాల్సింది ఇంకా ఉంది అని అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటి చూసాను, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒకటి చూసాను, ఇప్పుడు థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ బ్లాగ్లో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా చెరుకు ఉంటుంది కదా, ఎంత నీట్గా చెక్కు తీసేసి ఇలా పెట్టేశారు, రెడీ టు ఈట్ అన్నమాట. చూడంగానే చాలా బాగా అనిపించింది. మనం ఏదో జాతరకు వెళ్ళినప్పుడు మాత్రమే తింటుంటాం కదా చెరుకు. సో ఆనియన్స్ కూడా చూడండి అంత పొట్టు తీసేసి రెడీ పెట్టేసేసి వచ్చారు. ఇంకా టమోటాస్ వచ్చేసేసి పెద్ద పెద్ద టమోటాస్ తీసుకొని వేస్ట్ చేస్తారు. కోర్స్ అందరూ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, సో ఒకటైతే ఒకటే యూజ్ చేస్తారు, రెండైతే రెండే యూజ్ చేస్తారు. పెద్దవి కట్ చేసి చిన్నవి కాకుండా అలా చిన్నవి పెడితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే మన ఆనియన్ వచ్చేసేసి పీల్ తీసి పెట్టింటే ఇంకా ఆశ్చర్యం అనిపించింది. కట్లో నీళ్లు కారడము ఎంత పెద్ద టాస్క్ ఉంటుంది కదా. సో ఇంకా ఇందాక చూసారా డిఫరెంట్ యాపిలే ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసేసి అరటిపండు, ఇప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తుంది కదా, సో అందుకు అరటిపండ్లు తినడం చాలా తక్కువ అయిపోయి చాలా వేస్టేజ్ లాగా అన్నట్లుగా అనిపించింది అక్కడ అయితే నాకు. ఇంకా పచ్చిమిర్చిని చూడండి, అచ్చం గ్రీన్ కలర్ ఒక రకము, ఇంకొక లైట్ గ్రీన్ కలర్, ఇంకో లైట్ కలర్స్ అట్లా ఒక్క ఫ్రూట్ని ఒక ఐటెం చూస్తాను కదా, దాంట్లో 3-4 రకాలని చూస్తున్నాను అన్నమాట నేను. సేమ్
పీస్. ఇంకా మ్యాంగోస్ విషయానికి వచ్చాను అంటే ఏ మ్యాంగో కొనుక్కోలే బాబోయ్ అన్నట్లుగా ఉన్నింది. చూడండి మొత్తం మీకు మ్యాంగోస్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్టుగా అనిపించాయి అనమాట. కొందరికి కొన్ని ఫ్లేవర్స్ అంటేనే ఇష్టం ఉంటుంది కదా, సో అట్లా ఇక్కడైతే పెట్టారు అన్నట్టుగా అనిపించింది అనమాట. నాకు ఎగ్జాక్ట్గా వీటన్ని నేమ్స్ అయితే తెలియదు. నేను తినేది అయితే చెట్టు మీద మామిడికాయని కొంచెం బాగా కాయగా అలా అయితే ఉంటుంది, పీల్ ఆఫ్ చేసేసుకొని తినేస్తూ ఉంటానన్నమాట నేను వచ్చేసేసి. సో ఇంకా ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చూడడం జరిగింది అని చెప్పాను కదా. ఎంత సైజెస్ కావాలా ఏంటి అన్నవి అంత మట్టుకే మనకు అంటే కేజీస్ కావాలంటే కేజీస్, 2 కేజీస్ కావాలంటే 5 కేజీస్ కావాలి అంటే అలా అయితే ప్యాక్ చేసేసి పెట్టేసేసారు. అదైతే చూసాం. సో ఎక్సలేటర్ మీద వీళ్ళిద్దరు ఇలా వస్తూ ఉంటే మేమందరం ముందుగా వెళ్ళిపోయాము. వాళ్ళు ఏదో చూసుకుంటూ దెన్ ఆఫ్టర్ వస్తూ ఉన్నారు వాళ్ళని అలా కవర్స్. ఇక్కడ పాపం మా హస్బెండ్ అయితే లులు మాల్లో చాలా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. కాకపోతే బాటిల్స్ అండి అవి చూడండి, అస్సలు ఎవరన్నా నమ్ముతారా? అంత దూరం నుంచి చూస్తే గిన డంబుల్స్ లాగానే ఉన్నాయి కదా. సో ఈసారి నేను చూసాను ఇంకా కిచెన్ ఐటమ్స్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అదే ఇండక్షన్ బేస్వి ఇక్కడ మొన్న డీమార్ట్లో చూసాను, ఇప్పుడు లులు మాల్కి వెళ్ళాను. సో ఇక్కడ ఏమైనా ఇండక్షన్ బేస్వి దొరుకుతాయేమో అలా అనేసి అని నేను ఆ కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తే ఎన్ని ఉన్నాయి బాబోయ్, ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. సో నేను అక్కడి నుంచి రాలేకపోయానన్నమాట. ఏం తీసుకోవాలా, ఏదో ఒకటి తీసుకోవాలా అన్నట్లుగా అనిపించాయి. కానీ ఆల్రెడీ నా కిచెన్లో ఏమంటారు ఇంకొకరికి ఇచ్చే అంత ఎక్స్ట్రా స్టఫ్ అయితే ఉంది నా దగ్గర. కానీ మళ్ళీ ఇవి తీసుకున్నంటే ఆ స్టఫ్ పాత స్టఫ్లో కలిసిపోతాను. జస్ట్ అన్నీ అలా చూస్తున్నాను. నేను ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే నేను స్పెండ్ చేసి ఉంటాను. ఏ మోడల్ తీసుకోవాలా, ఎలాంటిది తీసుకోవాలా అన్నట్లుగా అనిపించింది. ఇంక ఇక్కడ ఇండక్షన్ బేసెస్ కూడా చాలా అయితే ఉన్నాయి మనకు. సో ఒక ముందు రోజు వచ్చేసి దోశ ప్యాన్ అయితే తీసుకున్నాను కదా. సరే ఇక్కడైతే మనకు ఉన్నాయి ఒక ఐడియా అయితే పెట్టేసుకున్నాను అనమాట మైండ్లో. మనకి ఏది కూడా ఇక్కడ లులు మాల్లో దొరుకుతుంది అన్నట్టుగా అనేసి, అంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నాయంటే కొనుక్కోవచ్చు. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ ఎప్పుడో తిన్నాము కదా, మేము కొంచెం లేట్గానే బయలుదేరాం. 11:30కి బాగా తిరిగేసేసరికి ఇంకా మనకు 1 o'clock అలా అయితే అయ్యింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి ఇక్కడ చాలా బాగుంటుందిరా మన క్రిస్పీ కార్న్ అండ్ కాజు పకోడా, మేము ఇంతకుముందు కూడా ఇవి తీసుకున్నాము కదా. సో మాకు ఇవి టేస్ట్ చాలా బాగా అనిపించాయి. కృతంగాలో చాలా బాగా టేస్ట్ అనిపించాయి. సో వాళ్ళకు కూడా చెప్తేనే టేస్ట్ చేస్తూ ఉంటే నిజంగా మా అమ్మయ్య చాలా డిఫరెంట్గా ఉంది. క్రిస్పీ కార్న్ నేను ఇంతకుముందు తిన్నాను, దానికి ఇది చూసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంది అనేసని చెప్పాడనమాట. ఇంకా మా గగనగాడైతే తినమంటే వద్దు అంట, దానికి వచ్చేసేసి బర్గర్ కావాలి అంట. అది కూడా నాన్ వెజ్ బర్గర్ అంటే ఆ రోజు ఫ్రైడే కదా. సో మేమైతే నో అని చెప్పాము. అందుకు తను ఒక 10 మినిట్స్ అయితే అలా అలిగి కూర్చుంది. దెన్ ఆఫ్టర్ అయితే తినింది కాజు పకోడా. ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళాము బౌలింగ్కి. ఇది మా గ్రీషుగాడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆడింది వాళ్ళ అన్నలతోటి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్న మామతోటి ఆడింది, థర్డ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్ద మామతోటి ఆడుతుంది అన్నమాట. సో ఇక్కడ అయితే గ్రీషుగాడు ఆడడము కామన్, పర్సన్స్ వచ్చేసేసి డిఫరెంట్ అన్నమాట. ఇంకా మా వాడికి కూడా ఆడదాం గ్రీషు అని చెప్పాడు మా పెద్ద తమ్ముడు కూడాను. సో ఇంకా ఆ రోజు ఫ్రైడే కనిపించకుండానే బాగా జనాలు అయితే ఉన్నారు. సో మమ్మల్ని అయితే లోపలికి వెళ్ళనివ్వలేదంటే అటు సైడ్ కూడా ఆడుతున్నారు. మరి ప్లేయర్స్ ఉండి మేమందరము ఉన్నాము అంటే ఎక్కువ మంది అవుతారు కదా అని మమ్మల్ని కొంచెం బయటనే వెయిట్ చేయమని చెప్పారు. సో అక్కడి నుంచి డిస్టెన్స్ నుంచి అయితే తీసుకున్నాము ఆ వీడియోను. అఫ్ కోర్స్ ఇద్దరి మధ్యన పోటీ కదా, ఎవరు గెలుస్తారు అన్నట్లుగా అనేసి అనుకుంటూ తీసుకుంటాం. ఫస్ట్ అయితే గ్రీషు గెలిచింది, సెకండ్ టైం వచ్చేసేసి వాళ్ళ యశున మామన గెలిచినట్లుగా ఉన్నాడు. సో ఇక్కడ గ్రీషుగాడు అయితే చాలా అంటే చాలా ట్రై అయితే చేసింది. ఆ బాల్ని హ్యాండిల్ చేయడంలోనే ఉంటుంది, అందుకే దాని పేరు బౌలింగ్ అని కూడా పెట్టారేమో అన్నట్టుంది. ఫస్ట్ 1-2 సార్లకైతే బాగానే మేనేజ్ అయితే చేసింది, కొట్టగలిగింది. అఫ్కోర్స్ మరి స్కోర్ అంతగా చేయలేదు అని చెప్పడానికి లేదు, అట్లా అని గెలిచను లేదన్నమాట. కొంతవరకు అన్న వాళ్ళ మామను బీట్ చేయగలిగింది. ఇక్కడ వచ్చేసేసి ఆ బాల్ని హ్యాండిల్ చేయడము కొంచెం బరువు ఉంటుంది కదా. సో మా బక్కది అంతవరకు ఆ బాల్ని పట్టుకొని అక్కడ వరకు వెళ్ళి ఆడింది. అది కూడా థర్డ్ టైం ఆడడానికి
దగ్గరికి వెళ్ళింది. ఆ డేరింగ్ చాలు అన్నట్లు నాకైతే అనిపించింది అనమాట. ఇక్కడ వచ్చేసేసి ఛాన్సెస్ లాగా ఇస్తుంటారు. అఫ్కోర్స్ ఈ గేమ్ అందరికీ అయితే తెలిసే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ నేమ్ ఉంటుంది, వాళ్ళ నేమ్ని బట్టి ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ప్లే చేయాలి 2 times అయితే ఆప్షన్ ఇస్తారు. దాని తర్వాత వచ్చేసేసి మళ్ళీ గ్రీష్ గార్డ్ ఆడాలి. ఫస్ట్ వాళ్ళ మామ, తర్వాత గ్రీష్ గార్డ్, అలా 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో పోరాడినారు ఇద్దరు, చాలా బాగా అయితే ఆడగలిగారు. వాళ్ళ మామ చెప్తున్నాడు ఇలా వెయ్యి, ఇలా వెయ్యి అనేసి అని వాళ్ళ కూడా గెలిపించడానికి టిప్స్ అయితే చెప్తూనే ఉన్నాడు. అయినప్పటికీ మా బక్కామె వాళ్ళ మామ చేతుల్లో ఓడిపోయిందన్నమాట. సో ఇక్కడ గేమ్ అయితే అయిపోయింది. 10 ఛాన్సెస్, 10కి 2 ఛాన్సెస్, 20 ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. చాలాసేపు అయితే ఆడారు కూడాను. ఒక ఫన్నీగా, అంటే గేమ్ ఒక ఫన్నీగానే తీసుకుంటుంది, మరి మైండ్కి అంత ఎక్కించుకొని అయితే చేయదన్నమాట. సో ఈ బౌలింగ్ అయితే ఆడడం అయిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందో చూడండి. సో ఇక్కడ చూసారా మా పెద్ద తమ్ముడు ఏం చేశాడో. VFX గేమ్ అయితే ఎక్కించాము. ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఏంటంటే 3D టైప్గా ఉంటుంది. మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్నీ కూడా దూరం నుంచి ఉంటే మన మీదికి వచ్చేసేసి అవి మనల్ని ఇలా మన మొహం మీదికి వచ్చేసేసినట్లు అయిపోతాయి కదా. సో ఆ గేమ్ అయితే వాడు భయపడిపోయి అది గ్లాసెస్ని ఉంటాయి కదా, సో దాన్ని అయితే తీసేసాడనమాట. గ్రీష్మ అయితే పెట్టుకో మామ అని, పరువు తీస్తున్నావు మామ అని అయితే వాడిని అనడం జరిగిందనమాట అక్కడ. సో వాడైతే కొంచెం సేపటికి అయితే పెట్టుకున్నాడు. సో ఇంకా అంతా తిరిగేసేసి చేసుకొని మేము ఇంటికి వచ్చేసేసరికి 3:31 అయిందనమాట. ఇంటికి వెళ్ళి అన్నం తినేసేసాము, పడుకున్నాము. ఇక్కడ 7 o'clockకి మేము మళ్ళీ వెళ్ళాము KPHB, అదేనండి మన కుకట్పల్లి షాపింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోయామన్నమాట. నేను ప్రీవియస్ ఒక షార్ట్లో కూడా KPHB అంటే ఎక్కడండి అని అడిగారు చాలామంది. కుకట్పల్లి పిల్లర్స్ ఉంటాయి కదండి, అక్కడే అన్నమాట ఈ షాపింగ్ మాల్. షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ మాల్ కాదండి, స్ట్రీట్ షాపింగ్. సో వీళ్ళకు చెప్పి అప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, అవి చూపించేసరికి వెళ్దాము, పాపకు కూడా ఏమైనా దొరుకుతాయి కదా అన్నట్లు అని అడిగాడు మా తమ్ముడు. అఫ్కోర్స్ ఆ రోజు ఫ్రైడే ఈవినింగ్, ధీరజ్ వాళ్ళకి మరుసటి రోజు సాటర్డే, నో వర్కింగ్ డే కదా. ఇంకా వెళ్దాం అమ్మ, లేట్ నైట్ అయినా పర్వాలేదు అంటే 7:30 ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మనోజ్ కూడా ఫ్రీగా ఉన్నాడు ఇక్కడ వాడి రూమ్కి అక్కడ దగ్గర. సో మనోజ్ కూడా అక్కడికి అయితే వచ్చేసేసాడు. నేను ముందు రోజు నేను తినాలి అని అనుకున్నాను మాల్కోవా. సో అప్పుడు ఆ రోజు నేను ఎందుకో తినలేకపోయాను. నేను చెప్పింటే మా పెద్ద తమ్ముడు రా నేను ఇప్పిస్తాను రా అని అయితే చెప్పడం, వేడిగుందా చల్లగుందా అని ఇక్కడ మేము టెస్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత వాడే కొనిచ్చాడు. సో వాడే చేతులతోటే నాకు తినిపిస్తున్నాడు కూడా. నువ్వు అడిగావు కదా అక్క, నేను తినిపిస్తాను అని తినిపిస్తున్నాడు. చాలా స్వీట్గా ఉంది, లైట్గా వేడిగా ఉన్నిందంట, గోరువెచ్చగా వేడిగా ఉంది. ఇంకొంచెం వేడిగా ఉంటే ఇంకా బాగుండును అనిపించింది. సో నేను ముందు రోజు అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తినలేకపోయాను కదా అని అంటేనే మా పెద్ద తమ్ముడు అక్కడైతే కొనిచ్చాడు, తినిపించాడు కూడాను. సో ఇది వచ్చేసేసి కుకట్పల్లి ఏరియా సైడ్ ఉంటుందండి షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అని అనగానే అక్కడికి అయితే మనము ఈజీగా వెళ్ళగలుగుతాము. ఇంకా ఆ రోజు నేను కొన్ని ఇలా దండలు ఇవి అయితే చూడలేదు నేను. సో మా తమ్ముడి భార్య వచ్చేసేసి చూద్దాము ఏమైనా ఉంటాయి కదా అన్నట్లుగానే వెళ్ళింటే, ఆ రోజు నేను ఎందుకో గ్రీషు డ్రెస్సెస్ వెస్ట్రన్ ఆ టైప్కే చూస్తాను, చప్పల్స్ అట్లనే వెళ్ళని, ఇలా దండలు కమ్మలు దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇవి కూడా రేట్ అయితే మాకు చాలా రీజనబుల్గానే అనిపించాయి అన్నమాట. మొన్న ఒక డ్రెస్ తీసుకెళ్తే దానికి ప్యాంట్ లేదంట గ్రీష్మకు. సో ప్యాంట్ కొనుక్కోవాలి అని గుర్తుపెట్టుకొని ఈరోజు అయితే ఇక్కడ ఈ ప్యాంట్ తీసుకుంటుంది. సో అక్కడ వాళ్ళ అన్నయ్య స్ట్రీట్ షాపింగ్లో అయితే వాళ్ళు 500 అన్నారనుకోండి, మనం వచ్చేసేసి 200 నుంచి స్టార్ట్ చేస్తాము కదా. అదే మాల్స్లలో అయితే 500 అంటే 500 ప్లస్ GST కూడా పే చేసేస్తాం. కానీ ఇటువంటి దగ్గర అయితే బాగా బార్గింగ్ చేస్తూ ఉంటాము కదా.
ఇంకా అక్కడ గ్రీషుగాడి షాపింగ్ అది అయిపోగానే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రైస్ ఉన్నింది, కొన్ని చపాతీస్ అయితే చేసుకొని ఇంకా నైట్ అయితే హ్యాపీగా తినేసేసి ఫుల్ కాళ్ళ నొప్పులు. మార్నింగ్ లూలు మాల్, ఇప్పుడు కేబిహెచ్బి. సో ఇట్లా అయితే తిరిగేసాము కదా, ఫుల్ టైర్డ్ అయిపోయాము, ప్రశాంతంగా నిద్రపోయాము. అలాగని సాటర్డే రోజు ఊరికనే ఉన్నామా, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళామా, ఇదంతా చూడాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. సో ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.